వెల్కమ్ టు వైఆర్ టీవీ. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరుద్యోగులంటే ఎందుకు అంత చులకన? అసలు యువ వికాసం ఈ పథకం ఇవ్వమని చెప్పి మిమ్మల్ని అడిగింది ఎవరు? యువ వికాసం ఆశలు చిద్రం 6.6 లక్షల దరఖాస్తుల తిరస్కరణ. దరఖాస్తులు తీసుకున్నారు, చాలా మంది దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకున్న తర్వాత మళ్ళీ ఫలానా రీజన్ అని చెప్పేసి 6.6 లక్షల దరఖాస్తులని తిరస్కరించేశారు. రాజీవ్ యువ వికాసానికి 16.23 లక్షల దరఖాస్తులు, 45% అప్లికేషన్లను రిజెక్ట్ చేసిన బ్యాంకులు. 45% అప్లికేషన్లు అక్కడే రిజెక్ట్ అయిపోయినాయి. ఇంకా మీరు ఇచ్చేది ఏమున్నది? అందులో నిరుద్యోగుల ఆశలపై నీళ్లు కుమ్మరించిన సర్కారు వ్యతిరేకత రాకుండా పథకం వాయిదా వేసే యోచన. ఇంకా హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరిట యువకులకు ఎన్నెన్నో హామీలు గుప్పించి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత వాటిని తుంగలో తొక్కుతున్నది. అధికారం చేపట్టిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే వరకు ప్రతి నెల 4,000 చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని, విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు యూత్ కమిషన్ ఏర్పాటు చేసి దాదాపు 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణ సదుపాయం కల్పిస్తామని హామీలు ఇచ్చింది. అయితే అందులో ఏ ఒక్కటి అమలు చేయకపోగా రాజీవ్ యువ వికాసం పేరిట కొత్త పథకాన్ని తెరపైకి తెచ్చి యువకుల్లో ఆశలు రేపింది. అసలు నిజం చెప్పాలంటే ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచింది దానికి కారణం ఎవరంటే స్టూడెంట్స్. అశోక్ నగర్ నుంచి, దిల్సుఖ్ నగర్ నుంచి, హైదరాబాద్ నుంచి స్టూడెంట్స్ అంతా బస్సులు కట్టుకొని వాళ్ళ సొంత డబ్బులతోని ఊరూరా తిరిగి కాంగ్రెస్కి ఓట్లు వేయండి అని చెప్పేసి గెలిపించారు. ఈ వాస్తవం ఎవరన్నా కూడా ఇది వాస్తవమే, ఇది అబద్ధం కానిది ఇది. ఎందుకంటే ఆ రోజు నిరుద్యోగులు అసంతృప్తి చెంది వేశారు కదా, మిమ్మల్ని గెలిపించారు కదా. మిమ్మల్ని గెలిపించినప్పుడు మీరు కూడా ఎలాంటి హామీలు ఇచ్చారు? ఈ హామీలని మీరు ఎందుకు నెరవేర్చుకోలేకపోతున్నారు? ఎన్నెన్ని పథకాలు తెచ్చారు? మిమ్మల్ని జాబులు కరెక్ట్గా టైంకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఆ ప్రకారంగా జాబ్లు ఇస్తే చాలు, ఆ ప్రకారంగా వ్యాకెన్సీలను మీరు పూర్తి చేస్తే చాలు అని చెప్పేసి అప్పట్లో నిరుద్యోగులు అడిగారు మిమ్మల్ని. అప్పుడు మీరేమన్నారు? 4,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చెప్పారు. ఎవరి అకౌంట్లో వేసిరు మీరు నిరుద్యోగ భృతి? నెల 4,000 రూపాయలు. డిగ్రీ అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలంగాణ స్టూడెంట్కి, ఒక నిరుద్యోగికి 4,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తామని చెప్పినారు. మరి ఇప్పటిదాకా ఆ పథకం ఎందుకు అమలు కాలేదు? అసలు స్టార్ట్ ఎందుకు చేయలేదు మీరు? ఇంకా 10 లక్షల రూపాయల దాకా వడ్డీ లేని రుణ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. ఇక అది కూడా అవ్వలేదు. ఇక ఇవన్నీ అవ్వలేదు కదా. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఇక అది కూడా అక్కడ దాకే అయిపోయింది. ఇంకా ఇవి అవ్వకపోగా మీరు చెప్పినటువంటి ఈ 3 హామీలను మీరు నెరవేర్చకపోగా కొత్త పథకాన్ని తీసుకొచ్చారు, రాజీవ్ యువ వికాసం అనే పేరుతోనే. ఇక దీన్ని కూడా తుంగలో దొక్కేసి ఇంత దారుణంగా నిరుద్యోగులను రోడ్ల మీదకు లాగుతున్నారు మీరు. అంటే మీ మీద నమ్మకంతోనే కదా, మీ మీద నమ్మకంతోనే మీరైనా ఏదో చేస్తారని చెప్పేసి ఆ రోజు నిరుద్యోగులు బస్సులు కట్టుకొని వాళ్ళ కడుపు కట్టుకొని ఇక్కడి నుంచి ఊరూరా తిరిగి వాళ్ళు ప్రచారం చేసి మిమ్మల్ని గెలిపిస్తే ఈరోజు మీరు స్టూడెంట్ పవర్తో గెలిచి ఈరోజు మళ్ళీ మీరు స్టూడెంట్స్ని మీరు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు మళ్ళీ ఊకోరు. మిమ్మల్ని గద్దదించడానికి వాళ్ళకు నిమిషం పట్టదు కదా. ఇక ఈరోజు 4 కేటగిరీలుగా 50,000 నుంచి 4 లక్షల వరకు సబ్సిడీతో రుణాలు ఇస్తామని చెప్పేసి ఊదరగొట్టిరు. ఇక అవి కూడా ఆ దరఖాస్తులు స్వీకరించిన సర్కారు ఇప్పుడు 6 లక్షలపై చిలుకు దరఖాస్తులను తిరస్కరించి నిరుద్యోగుల ఆశలపై మరోసారి నీళ్లు చల్లింది. ఈ పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 16.23 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే అందులో 15.53 లక్షల దరఖాస్తులు వెరిఫై అయ్యాయి. అయితే వీటిలో 6.6 లక్షల దరఖాస్తులు తిరస్కరణకు గురి కావడం పథకం అమలుపై ప్రభుత్వ చిత్తశుద్ధిని స్పష్టం చేస్తున్నది. ఇక ఈ పథకంలో భాగంగా 50,000 యూనిట్కేమో 100%, ఇంకా 1,00,000 రూపాయల యూనిట్కేమో 90%, 2 లక్షల యూనిట్కేమో 80%, 4 లక్షల యూనిట్కేమో 70% రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా అంటే 50,000 రూపాయలు తీసుకుంటే 100% సబ్సిడీ ఉంటుంది. ఇంకా 1,00,000 రూపాయలు తీసుకుంటేనేమో 90% ఉంటుంది, 2 లక్షల రూపాయలు తీసుకుంటేనేమో 80% సబ్సిడీ ఉంటుంది అని చెప్పేసి ఈ విధంగా రాయితీని ప్రకటిస్తే తొలి విడతలో కేటగిరీ 1లో 50,000, కేటగిరీ 2లో 1,00,000 వరకు అండ్ ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 9 నాటికి మంజూరు పత్రాలు పంపిణీ చేసి 15లోగా శిక్షణ ఇచ్చి నెలాఖరులో గ్రౌండింగ్ చేయాలని భావించింది. అయితే ఇప్పుడు ఆ ఆలోచనను ప్రభుత్వం విరమించుకున్నది. ఎందుకంటే మీరు చేసినటువంటి లొసుగులన్నీ బయటికి కనిపిస్తాయి. మళ్ళా నిరుద్యోగులు కనుక రోడ్ల మీదకి ఎక్కితే మీ కథంతా తేటతెల్లమవుతుందని చెప్పేసి ఇప్పుడు ఆ పథకాన్ని విరమించుకున్నారు కదా. ఇక
రాజీవ్ యువ వికాసానికి వివిధ కార్పొరేషన్ల వారీగా 16,23,643 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో ఇప్పటి వరకు 15,53,551 దరఖాస్తులను సంబంధిత అధికార యంత్రాంగం పరిశీలించి వాటిలో 13,83,950 దరఖాస్తులను బ్యాంకులకు పంపించారు. అంటే ఇక్కడ దాదాపు 1,69,601 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. మరోవైపు బ్యాంకర్లు సిబిల్ స్కోరు, లావాదేవీల ఆధారంగా మరికొన్ని పేర్లను తొలగించి 8,93,219 మందిని మాత్రమే ఎంపిక చేస్తూ ప్రభుత్వానికి జాబితా పంపారు. అంటే మొత్తంగా 2 విడతల్లో 4,90,731 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఇక మొత్తంగా చూసుకుంటే 6,60,332 దరఖాస్తులు రిజెక్ట్ అయ్యాయి. అంటే దరఖాస్తుల్లో 45% మందికి ప్రభుత్వం నీళ్లు జల్లినట్టే అయిపోయింది. విషయం బయటకు వస్తే యువత నుంచి వ్యతిరేకత వస్తుందన్న భయంతో ఈ పథకాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు తెలిసింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కదా, ఇంకా వాటి కోసం అని చెప్పేసి అసలు ఏమనుకున్నారంటే దానికి ముందే దీన్ని ప్రకటిద్దాము, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేద్దామని చెప్పేసి వాళ్ళకు ఈ పథకాన్ని అమలు చేద్దాం అన్నట్లే వాళ్ళు అనుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఎన్నికలు అయిన తర్వాత అమలు చేద్దాం అన్నట్టు ఆ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. అసలు మీరు ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు స్థానిక సంస్థలలో ఈ ఎన్నికలలో మీరు ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు ఏ ముఖం పెట్టుకొని అడుగుతారు మీరు? అంటే ఒక నిరుద్యోగులకి, ఒక రైతులకు, ఎవరికి మీరు న్యాయం చేయకుండా ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి మీరు పెట్టిన అన్ని పథకాలు బోగస్ పథకాలు అయిపోయినాక మరి నిరుద్యోగులను ఈరోజు రోడ్ల మీదకి ఈడ్చిన తర్వాత ఈరోజు ఒక్కదానికని కాదు ఏదో ఒక పథకం తీసుకొస్తారు, జనాలనేమో బయటకు రోడ్ల మీదకి ఈడుస్తున్నారు. ఏంది ఈ సైకో ఆనందం, ఈ పైశాచిక ఆనందం ఏంది అసలు? ఇక ఈ ఎన్నికలు అయినాక ఈ అమలు ఉంటుంది, ఈ పథకం అమలు అంటే ఇప్పట్లోనే ఉండేటట్టయితే కనిపిస్తలేదు. మరి రాజీవ్ యువ వికాస పథకం తెరబడినట్టే, ఇక మళ్ళీ దాని మీద మనం ఆశలు పెట్టుకోవాల్సిన పని లేదు.